హలో అందరికీ, ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీగా ఉల్లి కారం ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక దోశ బ్యాటర్ని వేసుకోవాలి. దోశ బ్యాటర్ని ప్యాన్ మీద రౌండ్గా వేసుకోవాలి. దోశ ఎంత థిన్గా స్ప్రెడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా ఉంటుంది. దోశ సగం కుక్ అయ్యాక కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత దీని మీద ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని ఆ ఎగ్ని రౌండ్గా స్ప్రెడ్ చేసుకుందాం. నాకు అయితే దోశలు థిన్గా వేయడమే నచ్చుతుంది, సో నేను అలాగే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుందాం. బాగా దోశ ఎగ్ రెండు కుక్ అయ్యాక బోత్ సైడ్స్ కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లి కారం దోశకు బాగా టేస్ట్ తీసుకురావడానికి ఉల్లి కారంని దోశ మీద బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దోశని స్లోగా ఫోల్డ్ చేసి బోత్ సైడ్ క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు హాట్గా ప్లేట్లోకి తీసుకొని సర్వ్